హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. విషయం ఏంటంటే NH2 లేదు, ఇప్పుడు 39 36 అంటున్నారు దీన్ని, కానీ ఇది NH2 స్టాండర్డ్గా. ఇప్పుడు మా NH5ని NH16 చేసినంత మాత్రం దాన్ని NH16 అని పిలిచేస్తామని కాదు, నోటెడ్ అయ్యింది కదా ప్రజలకి. సో ఎనీవే, NH2లో ఈ ముఖ్యంగా సేనాపతి మావ్ స్ట్రెచ్ ఉంది చూసారా, అది మాత్రం గలీజ్ ల్యాండ్ స్లైడ్స్ అండి. పైగా ఇలా జరుగుతూ ఉంటే పైగా ఈరోజు అరే చీ గలీజ్ నాయాల ఏందిరా ఏంటి ఆర్మీ వాళ్ళు ఈరోజు తొందరగా ఎక్కువ మంది వస్తున్నారు. ఆర్మీ వాళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారు. ఈడు చూడండి, ఆర్మీ వాడి మీదకే అది నాగాల్యాండ్ మణిపూర్ వాళ్ళు అలా ఉంటుంది వ్యవహారం. ఇది నార్థన్ మణిపూర్. మామూలుగా అయితే ఈయన చంపేయాలి, దేశద్రోహే కదా. ఆర్మీ వాళ్ళని తిడుతున్నాడండి ఈడు. ఎవరన్నా ఉంటే కొట్టండి బాగా సరిపోయిద్ది. మొత్తానికి ఏ విషయం చెప్తున్నానంటే, ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయి కదా బాగా. అదిగోండి, ఇది కూడా ల్యాండ్ స్లైడే, పెద్ద ల్యాండ్ స్లైడ్ ఇది. వదలరా ఫోటో. అసలు ఆ రోజు అయిందండి ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ కాదు సారీ, అమ్మో ఏంటి టెర్రబుల్. అసలు మేము ప్రోగ్రామ్ చేసుకుంటాం, మా DGM గారు పక్కాగా చెప్తారు, అరే బాబు రేపు 4 అంటే 4కు ఉండాలి, 3:59కే ఉండాలి. ఆయన మీకు తెలియదులే, మా వాళ్ళు ఆర్మీ టార్చర్ కాదు మాకు. 5ంటికి అంటే 4:50కు ఉండాలి. ఒక రకంగా డిసిప్లినే ఎనీవే. సో అలా ప్లాన్ చేసుకుంటుంటే స్లైడ్ అయిపోయిందండి. ఎక్కడ అనుకున్నారు, అది కాదు ఎదురు కనపడుతుంది. సరైన స్పాట్కి వచ్చాము. ఓవర్టేక్ కొరికిన చవి అంటే ఓవర్టేక్ చేసుకుని వెళ్ళా అని నాగామీస్లో. ఓవర్టేక్ తౌరో అంటే ఓవర్టేక్ చెయ్యని మణిపూరిలో. ఓవర్టేక్ థలో అంటే మరాంలో, మరాం లాంగ్వేజ్. నాగాస్లో మరాం ఒక 30 ట్రైబ్స్లో ఒక మరాము నాగావుడు. ఇది పెద్ద స్లైడ్ ఏంటి ఆ పైన ఇది లేదు, ఈ లెవెల్లో వచ్చేసింది. ఈ లెవెల్లో స్లైడ్ అయిపోయి ఆ తర్వాత కటింగ్ చేసి అది చేసి అది వస్తాయి, వీడియోలో కూడా వస్తాయి నీట్గా. మరాం పొలాలు ఇవన్నీ. ఇందాకే చెప్పాడు భయ్య, పౌమాయిల్కి మావులకి అమ్మేసాము అని. పౌమాయి అంటే నాగాసులో ఒక రకం, ఈ మరం ఎలాగో పౌమాయి అలాగే. ప్రతి ఒక్కరికి ఒక భాష ఉంటుంది. అయితే మణిపూర్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, నేచురల్, దేవుడు నిజంగా నేచర్ బాగా చెక్కాడు ఇక్కడ. ఎరా ఫ్రాన్సీ హలో అంద్రమన్ను అన్న అమ్మి అంద్రమన్ను అసదే అంటే నాగామీస్లో ఒక పాట ఉంది, నాగమను. ఇప్పుడు ఆంధ్రమను ప్లేస్లో నాగమను యాడ్ చేయండి, అర్థమైపోయింది. కీక్వా నాగామి నాగమను అసిదే అని ఉంటుంది ఒక పాట. ఆ పాటని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా కాబట్టి ఆంధ్రమను ర్యాప్ చేసి మార్చి పాడాను. అందుకని నీడు కూడా ఆంధ్రమను కీక్వా అన్న అంటున్నాడు. ప్రస్తుతానికి ఇది నార్థన్ మణిపూర్ సిచ్యువేషన్ ఇలా ఉంది. వానలో ఆంధ్రాలో కూడా తుఫాను కదా బేపచ్చంగా. ఈరోజు ఒక పని మీద సేనాపతి వచ్చాములే, అది అయిపోతా సరదాగా వెళ్తున్నా వెనక్కి. ప్రభుయేసు మనకై పశువుల శాలలో జనించినాడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా చమత్కారంగా ఏం పాడలేదు, గౌరవంతోనే పాడాను. మా అమ్మగారు చెప్తా ఉండేవారు, ఇంత నువ్వు హిందూ ప్యాట్రియాటిజంగా ఉండకూడదురా, సెక్యులర్గా ఉండాలని. నాలోనేమో అన్నీ ఏం చెప్తావు, సరేలే
కొంగనం థానాకు వచ్చేసాము, అయిపోయింది. ఉంటాం. తర్వాత ఇలాంటి మంచి వీడియోస్ కోసం వేచి ఉండండి. అర్థమైంది. కొండలు కొట్టలే మెల్లగారా తమ్ముడు, ఎలా పడితే అలా వెళ్ళొద్దు. వీడి పేరు ఏం పేరు అనుకున్నారు? రంగ్. మనం భాషలో వీడి పేరు ర్యాంగ్. రంగ్. మామూలుగా అయితే మన బైబిల్ దాంట్లో ఫ్రాన్సిస్. వీడే మన రథసారథి. ఫ్రాన్సిస్. లైక్ ప్రొనౌన్సియేషన్ ఇస్ లైక్ ఫ్రాన్సిస్. అలవాట్లలో ఫ్రాన్సిస్ అంటాము. మణిపూర్ సిచ్యువేషన్ డేంజర్ కదా, అందుకని ఆర్మీ బాబాయిలు చూడండి ఎంతమంది ఉన్నారు. లేదా మెల్లగారా, ఏంటి తిప్పేస్తున్నా, చేతిలో స్టీరింగ్ ఉందని చెప్పి. కష్టాలా గుద్దుతారే మొహం మీద పెట్టి. సైలెంట్గా ఉండు. ఇక ఆర్మీ వెహికల్స్. బీరేన్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. బీరేన్ సింగ్ మైతై. ఇప్పుడు ఇక్కడ మైతేలకి కుక్కేలకి తెలుసుగా గొడవలు. అసలు మెయిన్ దీని గురించి వీడియో చేయాలండి. ఎందుకో అసలు మణిపూర్ గురించి చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే బాగోదు. అది తప్పకుండా చెప్తాము, వేచి ఉండండి జనులారా. అదిగోండి ఇక్కడ కూడా వీళ్ళు యానిమిజం అప్పుడు మనం చూడండి. హిందూ జై శ్రీరామ్ పవర్ ఉంటుందండి ఆ గుళ్ళో. నిజంగా ఎవరో ఏ జ్ఞాని మంత్రోపదేశం చేశారో కానీ పవర్ ఉంది ఆ గుడిలో. ఎనివే, జై శ్రీరామ్, జై హింద్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా తెలుగు తల్లికి మంగళహారతులు.